मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। जगत की कर्म भूमि में करो भले कर्म, करो भले कर्म। अच्छे रखो विचार, उत्तम करो व्यवहार। अच्छे रखो विचार, उत्तम करो व्यवहार। आदर्श व्यक्ति की ఓం శాంతి. ఈరోజు మురళి 2/10/2021. मीठे बच्चे, अब इस मृत्यु लोक का अंत है। अमर लोक की स्थापना हो रही है, इसलिए तुम्हें मृत्यु लोक वालों को याद नहीं करना है. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ మృత్యులోకం యొక్క అంత్యమం నడుస్తుంది. మృత్యులోకం యొక్క అంతిమ సమయం, అమరలోకం యొక్క స్థాపన అవుతుంది. అందువలన మీరు మృత్యులోకంలో ఉండే మానవుల్ని జ్ఞాపకం చేయకూడదు. మృత్యులోకంలో ఉండే వారిని జ్ఞాపకం చేయకూడదు. प्रश्न, बाप अपने गरीब बच्चों को कौन सी स्मृति दिलाते हैं? बाबा तन పేద పిల్లలకు ఎలాంటి స్మృతిని కలిగిస్తున్నారు? उत्तर, बच्चे, जब तुम वयस्लेस पवित्र थे तो बहुत सुखी थे. तुम्हारे जैसा शौकार दूसरा कोई नहीं था. तुम अपार सुखी थे. పిల్లలారా, మీరు ఎప్పుడైతే నిర్వీకారిగా ఉండేవారో అప్పుడు చాలా సుఖిగా ఉండేవారు. మీలాంటి ధనవంతులు ఇంకెవరు ఉండేవారు కాదు ప్రపంచంలో. అపారమైన సుఖిగా ఉండేవారు మీరు. धरती आसमान सब तुम्हारे हाथ में था. अब बाप तुम्हें फिर से साहूकार बनाने आए हैं. ధరణి ఆకాశం అన్ని మీ చేతిలో ఉండేవి. ఇప్పుడు బాబా మిమ్మల్ని మళ్ళీ ధనవంతులుగా తయారు చేయటానికి వచ్చారు. పవిత్రత ఉంటే ధన సంపదలు ఉండేవి. ఇప్పుడు మళ్ళీ అలా పవిత్రత ద్వారా ధనవంతులుగా తయారు చేయటానికి వచ్చారు బాబా. గీత్, నయనహీనకు రాహ దిక్కావో ప్రభు. నయనహీనులైన మాకు మార్గం చూపించో ప్రభు అని పాట. ఓం శాంతి. మీటే మీటే రూహానీ బచ్చో, ఆత్మోని గీత్ సున్న. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అంటే ఆత్మలు పాట విన్నారు కదా. కిస్నే కహా, ఎవరు చెప్తున్నారు ఇది? ఆత్మోంకే రూహానీ బాప్నే. ఎవరు చెప్పారు? పాట విన్నారు కదా అని ఎవరు అంటున్నారు? ఆత్మల యొక్క ఆత్మిక తండ్రి. रूहानी बाप को रूहानी बच्चों ने कहा बाबा. ఆత్మిక తండ్రిని ఆత్మిక పిల్లలు పిలుస్తున్నారు బాబా అని. उनको ईश्वर भी कहा जाता, पिता भी कहा जाता. कौन सा पिता? అతనినే ఈశ్వరుడు అని కూడా చెప్తాం, పిత అని కూడా అంటాం. ఎటువంటి పిత అతడు? పరం పిత, పరమ పిత. బాప్ హే దో అంటే పిత అయ్యారు అంటే అతను. మరి మనకి ఇద్దరు తండ్రులు ఉన్నట్టు కదా లెక్క. ఏక్ లౌకిక్ और दूसरा పారలౌకిక్. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. లౌకిక్ బాప్ కే బచ్చే పారలౌకిక్ బాప్ కో పుకారతే హై. లౌకిక తండ్రికి పిల్లలు మీరు పారలౌకిక తండ్రిని పిలుస్తున్నారన్నమాట. హే బాబా, బాబా కా నామ్ ఓ తండ్రి అని పిలుస్తున్నారు. ఆ తండ్రి యొక్క పేరేంటి? శివ్. శివ అనేది అతని పేరు. ఓ శివ్ నిరాకారి పూజ చేస్తాయి. అతడు శివుడు నిరాకారుడు అని పూజింపబడుతున్నాడు. నిరాకారి రూపంలో పూజ జరుగుతుంది. అతనికి శరీరం లేదు కదా, నిరాకారి రూపానికి పూజ జరుగుతుంది. उनको कहा जाता है सुप्रीम फादर. लौकिक बाप को सुप्रीम नहीं कहा जाता. అతనిని పరమ పిత, సుప్రీం ఫాదర్ అని అంటాము. అదే లౌకిక తండ్రిని ఎప్పుడు కూడా సుప్రీం అని వర్ణించరు.
ऊंचती ऊंच सभी आत्माओं का बाप एक ही है, सभी जीव आत्माएं उस बाप को याद करती हैं. ఉన్నతోన్నతమైన వారు ఆత్మలందరికీ తండ్రి యొక్క శివ బాబాయే జీవాత్మలందరూ ఆ తండ్రిని పిలుస్తూ ఉంటారు. आत्माएं ये भूल गई कि हमारा बाप कौन है. पुकारते वो गॉड फादर, हम नयनहीन को नयन दो तो हम अपने बाप को पहचाने. ఆత్మలందరూ మా తండ్రి ఎవరు అనేది మర్చిపోయి కూర్చున్నాను. మళ్ళీ పిలుస్తూ ఉంటారు, ఓ పరంపిత నయనహీనులైన మాకు నయనాలు ఇవ్వండి, మీరు మాకు నయనాలు ప్రసాదించినట్లయితే మీ రూపాన్ని మేము గుర్తుపట్టగలము అని పిలుస్తున్నాను. भक्ति मार्ग में हम अंधे बन टोकरे खाते रहते, अब इन टोकरों से छुड़ाओ. భక్తి మార్గంలో అందులై దెబ్బలు తింటూ వస్తున్న అజ్ఞానందులైపోయి పరమాత్మ ఇక్కడున్నారా అక్కడున్నారా వెతుక్కుంటూ గుడి గోపురాలు దెబ్బలు తింటూ వస్తున్నాము. ఇప్పుడు ఈ దెబ్బల నుండి విడిపించండి, మాకు నయనాలను ప్రసాదించి అని పిలుస్తున్నారు పిల్లలు. बाप ही कल्प कल्प आकर भारत को हेवन बनाते. अब कलयुग है, सत्युग आने वाला है. బాబాయే కల్పకల్పం వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కలియుగం ఉంది, సత్యుగం రాబోతుంది. కలియుగ और सत्य के बीच को संगम कहा जाता है. ये है पुरुषोत्तम संगम. కలియుగం మరియు సత్యుగానికి మధ్య సంగమ యుగము అంటాం. ఇది పురుషోత్తమ సంగమ యుగము. बेहद का बाप आकर जो भ्रष्टाचारी बन गए उनको श्रेष्ठाचारी పురుషోత్తం बनाते हैं. అనంతమైన బాబా శివ్ బాబా వచ్చి భ్రష్టాచారిగా అయిపోయిన వారిని శ్రేష్టాచారిగా పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. लक्ष्मी नारायण पुरुषोत्तम थे. लक्ष्मी नारायण की डिनेस्टी का राज जीता ये बाप आकर स्मृति दिलाते. लक्ष्मी नारायणలు పురుషోత్తములుగా ఉండేవారు. లక్ష్మీనారాయణ వంశం యొక్క రాజ్యం ఉండేది. ఇది బాబాయ్ వచ్చి స్మృతి కలిగిస్తున్నారు. तुम भारतवासी आज से 5000 वर्ष पहले स्वर्गवासी थे, अब नरकवासी हो. आज से 5000 वर्ष पहले भारत हेवन था. भारत की बहुत महिमा थी. భారతవాసీలు ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం మీరు స్వర్గవాసిగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసిగా అయిపోయారు. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం ఇదే భారతదేశం హెవెన్గా స్వర్గంగా ఉండేది. అందుకే భారతదేశానికి చాలా మహిమ ఉండేది ఒకప్పుడు. సోనే హీరేకే మహల్ తే అబ్ కుచ్ నహీ. బంగారు వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి భారతదేశంలో, ఇప్పుడు ఏమీ లేవు. उस समय और कोई धर्म नहीं था, सिर्फ सूर्यवंशी थे. ఆ సమయంలో ఇంకే ధర్మాలు ఉండేవి కాదు, కేవలం సూర్యవంశస్థులే ఉండేవారు. ఏ సమయంలోని సత్యుగం బంగారు యుగంగా ఉండే సమయంలో. చంద్రవంశీ పీछे ఆతే. చంద్రవంశీలు తర్వాత వస్తున్నారు, వాళ్ళ తర్వాత సూర్యవంశస్థులు అయిపోయాక త్రేతాయుగంలో. बाप समझाते तुम ही सूर्यवंशी थे, अब तक लक्ष्मी नारायण के मंदिर बनाते रहते, परंतु लक्ष्मी नारायण का राज्य कब था, कैसे राज्य पाया, ये किसको पता नहीं. पूजा करते परंतु जानते नहीं, तो ब्लाइंड फेथ हुआ ना. ఇప్పటి వరకు లక్ష్మీనారాయణ మందిరాలు కూడా కట్టిస్తూనే ఉన్నారు భక్తులు, కానీ లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు ఉండేది, ఎలా రాజ్యాన్ని పొందేరు వాళ్ళు, ఇది ఎవరికి కూడా తెలియదు. పూజలు చేస్తూ ఉంటారు విగ్రహాలు పెట్టి, కానీ వాళ్ళ పరిచయం తెలియదు. ఆ విగ్రహాలు ఎందుకు పూజ చేస్తున్న వాళ్ళు ఎవరు అనే పరిచయం తెలియదు. అంటే దాన్ని ఏమంటారు, బ్లైండ్ ఫెయిత్ అంటారు కదా, గుడ్డిగా పూజ చేస్తున్నారని అర్థం కదా, ఏమీ జ్ఞానం తెలియకుండా. शिव की लक्ष्मी नारायण की पूजा करते, बायोग्राफी कोई नहीं जानते. శివ పూజలు చేస్తారు, లక్ష్మీనారాయణులను కూడా పూజిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ చరిత్ర ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. भारतवासी खुद कहते हैं हम पतित हैं. हे पतित पावन बाबा आओ, आकर हमको दुखों से रावण राज्य से लिबरेट करो. భారతవాసీలు స్వయంగా చెప్తున్నారు, మేము పతితులైపోయాము, ఓ పతిత పావన తండ్రి రండి.
వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి రావణ రాజ్యం నుండి ముక్తులుగా చెయ్యండి అని పిలుస్తూ ఉన్నారు. బాబా ఆకర్ సబ్కో లిబరేట్ కర్తే, అందుకే బాబా వచ్చి అందరికీ ముక్తి కలిగిస్తూ ఉన్నారు. బచ్చే జాన్తే कि सतयुग में एक ही राज्य था। कांग्रेसी लोग अथवा बापूजी भी यही मांगते थे कि हमको फिर से रामराज्य चाहिए. పిల్లలు తెలుసుకున్నారు కదా, సత్యయుగంలో ఒకే దేవతల రాజ్యం ఉండేది. కాంగ్రెస్ వాళ్ళు లేదా గాంధీజీ, బాపూజీ ఇదే ఆశ పెట్టుకున్నారు, మాకు మళ్ళీ రామరాజ్యం కావాలి అని. రామరాజ్యాన్ని తీసుకొస్తాం భారతదేశంలో, రామరాజ్యం కావాలి అని స్వతంత్ర పోరాటం కొనసాగించారు కదా గాంధీ గారు, బాపూజీ. హమ్ స్వర్గవాసి బన్నే చాతే అంటే అర్థం ఏంటి? రామరాజ్యం కావాలి అంటే మేము స్వర్గవాసిగా కావాలనుకుంటున్నామనే కదా ఆ కోరికను వ్యక్తం చేశారు. అబ్ నరకవాసియం కా క్యా హాల్ హే దేఖ్ రహే హో. ఇప్పుడు నరకవాసి లేక పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారా? ప్రపంచ పరిస్థితి. ఇన్కో కహా జాతా హై హెల్, డెవిల్ వరల్డ్. దీన్నే నరకము అంటారు. దయాల ప్రపంచం, అసుర ప్రపంచం నడుస్తుంది ఇప్పుడు. యహీ భారత్ డీటీ వరల్డ్ తా అబ్ డెవిల్ వరల్డ్ బన్ గయా హై. ఇదే భారతదేశము దేవత రాజ్యంగా ఉండేది, ఇప్పుడు అసురీ రాజ్యంగా తయారైపోయింది అని చెప్తున్నారు బాబా. बाबा समझाते हैं तुमने 84 जन्म लिए हैं, ना कि 84 लाख. ये तो शास्त्रों में गप्पोड़े लगा दिए हैं. బాబా చెప్తున్నారు 84 జన్మలే తీసుకున్నారు, 4 యుగాల కలిపి. మీరు 84 లక్షల జన్మలైతే లేదు, కానీ శాస్త్రాల్లో గొప్పలు రాసేస్తారు, ఇన్ని జన్మలు 84 లక్షల జీవరాశుల్లో పుట్టారు అని. आज से 5000 वर्ष पहले सदगति मार्ग था, वहाँ ना भक्ति न दुख का नाम निशान था, उनको सुखधाम कहा जाता है. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల పూర్వం సద్గతి మార్గమే ఉండేది. అక్కడ భక్తి కానీ దుఃఖం యొక్క నామరూపాలు కానీ ఉండేవి కాదు. సద్గతి అంటే సత్యుగం, దానిని సుఖధామము అని చెప్తారు. బాప్ సమझाते तुम असल में शांति धाम के रहने वाले हो. బాబా చెప్తున్నారు అసలు మీరు శాంతిధామంలో నివసించే వారిగా ఉండేవారు. तुम यहाँ पाठ बजाने आए हो, पुनर्जन्म 84 होते ना कि 84 लाख. అక్కడ నుండి శాంతిధామం నుండి ఇక్కడ పాత్ర అభినయించడానికి మీరు దిగి వచ్చారు. 84 జన్మలే ఉంటాయి మీరు పాత్ర పోషించేటప్పుడు, 84 లక్షల జన్మలైతే కాదు. అబ్ బేహద్ కా బాప్ ఆయా హై, తుమ్ బచ్చోं को బేహద్ కా వర్షా దేనే. ఇప్పుడు అనంతమైన బాబా వచ్చారు పిల్లలకు అనంతమైన వారసత్వం ఇవ్వడం కోసము అని చెప్తున్నారు బాబా. बाप तुम आत्माओं से बात करते और सत्संग में मनुष्य को भक्ति की बातें सुनाते. ఇవన్నీ బాబా ఆత్మలతో మాట్లాడుతున్న విషయాలు. ఇతర సత్సంగాల్లో మనుషులకు భక్తి యొక్క మాటలు వినిపిస్తారు. आधा कल्प जब भारत स्वर्ग था, एक भी पतित नहीं था, अब एक भी पावन नहीं है. అర్ధకల్పం భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా పతితులు అనేవారు భారతదేశంలో ఉండేవారు కాదు. ఇప్పుడు ఒక్కరు కూడా పావనమైన వారు లేరు, అలాంటి రాజ్యం అయిపోయింది. ఏహే పతి దునియా, అందుకే ఏమంటాం దీన్ని పతిత ప్రపంచం. बाप समझाते गीता में कृष्ण भगवान आज लिख दिए, कृष्ण भगवान ने ही, ना कि उसने गीता सुनाई. ये लोग अपने धर्म शास्त्र को भी नहीं जानते, अपने धर्म को ही भूल गए हैं. బాబా చెప్తున్నారు గీతలో కృష్ణ భగవాన్ వాచాన్ని రాసేశారు. కృష్ణుడు భగవంతుడు కాదు, కృష్ణుడు గీత వినిపించలేదు కూడా, కానీ తమ ధర్మాన్ని తాము మర్చిపోయి కూర్చున్నారు మనుషులు అని చెప్తున్నారు బాబా. ధర్మశాస్త్రం కూడా తెలియకుండా అయిపోయింది మనుషులకు. धर्म मुख्य है 4. पहले आदि सनातन देवी देवता धर्म, सूर्यवंशी पीछे चंद्रवंशी, दोनों को मिलाकर कहते देवी देवता धर्म. वहाँ दुख का नाम नहीं था, 21 जन्म तुम सुखधाम में थे. ధర్మాలు ముఖ్యమైనవి 4 ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఆది సనాతన దేవి దేవత ధర్మం, అందులో సూర్యవంశము, తర్వాత చంద్రవంశము, ఈ 2 కలిపి దేవీ దేవత ధర్మము అంటారు. 4 ముఖ్య ధర్మాల్లో ఇది మొదటి ధర్మం అన్నమాట, దేవీ దేవత ధర్మం.
దాన్నే ఇప్పుడు హిందూ అని పేరు మార్చుకొని చెప్తున్నాము. వాస్తవానికి హిందూ అనే ధర్మమే తెలియదు, దేవతా ధర్మమే సనాతన ధర్మం. ఇది తర్వాత పేరు మార్చి చెప్పుకుంటున్నాం మనం, కానీ హిందూ అనే పేరుతో స్థాపన అవ్వలేదు. ధర్మం స్థాపన అయినప్పుడు దేవీ దేవత ధర్మం. బాబా చెప్తున్నారు, దేవీ దేవతలు ఉన్నప్పుడు దుఃఖం యొక్క నామమే ఉండేది కాదు. 21 జన్మలు సుఖధామంలో ఉండేవారు మీరు. फिर रावण राज भक्ति मार्ग शुरू होता है. शिव बाबा कब आते हैं? जब रात होती है. తర్వాత రావణ రాజ్యము భక్తి మార్గము ప్రారంభమవుతుంది. 21 జన్మలు పూర్తయ్యాక ద్వాపరయుగం నుండి ఇది ప్రారంభమవుతుంది. శివబాబా ఎప్పుడు వస్తారైతే మళ్ళీ ఎప్పుడైతే రాత్రి ఏర్పడుతుందో ఈ చక్రంలోని అప్పుడు బాబా వస్తున్నారు. भारतवासी घोर अंधेरे में आ जाते तब बाबा आते हैं. गुड़ियों की पूजा करते रहते. భారతవాసీలు ఘోర అంధకారంలోకి దిగి వచ్చేస్తారు, అప్పుడు బాబా వస్తారనమాట. ఘోర అంధకారం అంటే ఏంటి? అజ్ఞాన అంధకారం, అజ్ఞాన అంధత్వం, గుడ్డిగా పూజలు చేయడం, గుడ్డి నమ్మకంతో. అదే బాబా ఏం చెప్తున్నారు, గుడియోంకి పూజ కర్తే రైతే ఏక్ కి బి బయోగ్రఫీ నహీ జాన్తే. బొమ్మల్ని పెట్టి పూజ చేస్తారు కదా, చిన్న పిల్లలు ఆడుకుంటారు, బొమ్మల్ని పెట్టి పెళ్లి చేస్తారు, బొమ్మల్ని పెట్టి అంతా ఆట ఆడతారనమాట. అలాగా బొమ్మలు పెట్టి పూజ చేస్తున్నారు, ఒక్కరిది కూడా పరిచయం ఏంటంటే తెలీదు. భక్తి మార్గం में अनेक धक्के खाते रहते हैं. తీర్థం पर जाओ, పేరా लगाओ, कोई ప్రాప్తి नहीं. భక్తి మార్గంలో అనేక దెబ్బలు తింటూ ఉన్నారు. తీర్థయాత్రలు తిరగండి, మరి ఎన్నిసార్లు ఏంటి ప్రదక్షిణ చేయండి, ఎన్ని చేస్తున్నా ప్రాప్తి మీకు అనిపించట్లేదు అని చెప్తున్నారు బాబా. बाप कहते मैं आकर तुमको ब्रह्मा द्वारा यथार्थ ज्ञान सुनाता हूँ. पुकारते कि हमको सुखधाम और शांतिधाम की राह बताओ. బాబా చెప్తున్నారు, శివ బాబా నేను వచ్చి బ్రహ్మ ద్వారా మీకు యథార్థమైన జ్ఞానం వినిపిస్తున్నాను. మీరు నన్ను పిలుస్తున్నారు, సుఖధామం శాంతిధామం యొక్క మార్గం చూపించండి అని చెప్తున్నారు బాబా. बाप कहते आज से 5000 वर्ष पहले हमने तुम्हें बहुत शाहूकार बनाया था, इतना धन दिया, फिर कहाँ गंवाया, तुम कितने शाहूकार थे. బాబా చెప్తున్నారు, ఈనాటికి 5000 సంవత్సరాల పూర్వము నేను మిమ్మల్ని చాలా ధనవంతులుగా తయారు చేసి వెళ్ళేనే, ఎంత ధనం ఇచ్చాను మీకు, ఎక్కడ పోగొట్టారు అదంతా అడుగుతున్నారు బాబా. तुम कितने शाहूकार थे, भारत कौन कहलावे, भारत ये सबसे ऊंचे से ऊंचा खंड था, वास्तव में सबका ये तीर्थ है, क्योंकि पतित पावन बाप का बर्थ प्लेस है. బాబా చెప్తున్నారు, మీరు ఎంత షావుకారుగా ఉండేవారు, ఎంత ధనికులుగా ఉండేవారు, అంత ధనం ఇచ్చి వెళ్ళాను మీకు. ఇప్పుడు భారతదేశం ఏమని పిలువబడుతుంది? అప్పుడు భారతదేశం ఎలా ఉండేది? అన్ని దేశాల కన్నా ఉన్నతోన్నతమైన ఖండంగా ఉండేది భారతదేశము. వాస్తవానికి అందరికీ తీర్థస్థానం ఇది, ఎందుకంటే పతిత పావనుడు బాబా యొక్క జన్మస్థానం ఇది. जो भी धर्म वाले हैं सभी की बाप आकर सदगति करते हैं. रावण का राज सारी सृष्टि में, सिर्फ లంక में नहीं. ఎవరైతే ధర్మస్థులు ఉన్నారో ఇతర ధర్మాలు అందరికీ కూడా సద్గతి ఇస్తున్నారు బాబా వచ్చి భారత భూమి పైన. బాబా జన్మభూమి, బాబా రావడము, భారతదేశం నుండే అందరికీ సద్గతి దొరకటం అనేది జరుగుతుంది కదా. అందుకే భారతదేశం ఉన్నతమైన తీర్థస్థానం. ఇప్పుడు రావణ రాజ్యం అనేది సృష్టి అంతటా ఉంది, కేవలం ఒక లంక అని పేరుతో ఒక జాగాలో కాదు, మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యం ఉంది, ప్రపంచమంతా లంకే. जब सूर्यवंशी राज था तब ये विकार नहीं थे. भारत वैसलेस था, अब विशेष है, ये सब నరకవాసి हैं. సూర్యవంశీ రాజ్యం ఎప్పుడైతే ఉండేదో వికారాలనే ఉండేవి కాదు, భారతీయులు నిర్వికారిగా ఉండేవారు, ఇప్పుడు వికారిగా అయిపోయారు, అందరూ నరకవాసి అయిపోయారు అని చెప్తున్నారు బాబా. सतयुग में जो दैवी संप्रदाय थे वे फिर 84 जन्म भोग असुरी संप्रदाय बने, फिर दैवी సంప్రదాయ బన్నీ. సత్యుగంలో దైవీ సంప్రదాయస్తులుగా ఎవరైతే ఉండేవారో 84 జన్మలు అనుభవించి అసురీ సంప్రదాయస్తులు అయిపోయారు, మళ్ళీ ఇప్పుడు దైవీ సంప్రదాయస్తులుగా తయారు కావాలి. भारत बहुत शाहूकार था, अब गरीब बना इसलिए भीख मांग रहे. बाप तुम गरीब बच्चों को स्मृति दिलाते, बच्चे तुम कितने सुखी थे, तुम्हारे जैसा सुख किसको मिल नहीं सकता, धरती आसमान सब तुम्हारे हाथों में था. బాబా చెప్తున్నారు,
భారతదేశం చాలా ధనిక దేశంగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. గరీబ్‌గా అయిపోయింది. అందుకే భిక్ష అడుక్కుంటూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఇతర దేశాల నుండి భిక్ష అడుక్కుంటున్నారు. ప్రజలేమో గవర్నమెంట్ నుండి భిక్ష తీసుకుంటున్నారు. ఎక్కడ డబ్బులు పంచితే ఎక్కడ పరిగెడుతున్నారు చూడండి. మరి గరీబ్ అయిపోయారనే కదా అర్థం. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇతర దేశాల నుండి అప్పులు తీసుకొస్తుంది. భిక్ష అడుగుతున్నట్టే కదా లెక్క. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పేద పిల్లలైపోయిన మీకు స్మృతి కలిగిస్తూ ఉన్నారు బాబా. ఏమని? బచ్చే, మీరు ఎంత సుఖిగా ఉండేవారు ఒకప్పుడు. మీలాంటి సుఖం ఇంకెవరికి దొరకదేమో, అంత సుఖం ఉండేది. ధరణి, ఆకాశం అన్నీ మీ అధికారంలో ఉండేవి. शास्त्रों में कल्प की आई लंबी बताकर सभी को कुंभकर्ण की असरी नींद में सुला दिया है. కానీ శాస్త్రాల కల్పయే కాయష చాలా పొడుగా చూపించేసి అందరినీ కుంభకర్ణి యొక్క అసురు నిద్రలో నిద్రపుచ్చేశారు అని చెప్తున్నారు బాబా. ये भारत शिव बाबा का स्थापन किया हुआ शिवालय था. वहाँ पवित्रता थी. उस नई दुनिया में देवी देवता राज्य करते थे. భారతదేశం శివ బాబా స్థాపించిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉండేవారు. मनुष्य तो ये भी नहीं जानते कि राधे कृष्ण का आपस में क्या संबंध है. दोनों अलग अलग राजधानी के थे. फिर स्वयंवर के बाद लक्ष्मी नारायण बने. ये ज्ञान और कोई मनुष्य मात्र में नहीं है. మానవులకైతే భారతీయులు మానవులకైతే తెలీదు రాధాకృష్ణ వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి ఉండేది. రాధాకృష్ణులు ఎవరు? వేరు వేరు రాజధానికి చెందిన రాకుమారుడిగా ఉండేవారు. వారిద్దరికి స్వయంవరం అవుతుంది. స్వయంవరం అయిన తర్వాత లక్ష్మీనారాయణులుగా తయారవుతారు వాళ్ళు. ఈ జ్ఞానం ఇంకే మానవ మాత్రలోనే లేదు అని చెప్తున్నారు బాబా. स्पिरिचुअल नॉलेज सिर्फ एक बाप ही देते. अब बाप कहते आत्मा अभिमानी बनो. ఆత్మిక జ్ఞానం అనేది ఒక బాబాయే వచ్చేస్తున్నారు, ఇంకెవరి దగ్గర ఉండదు ఇది. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆత్మాభిమానిగా తయారవ్వండి. मुझ अपने परम पिता को याद करो. याद से तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. ఒకటి ఆత్మాభిమానిగా తయారవ్వండి. రెండవది తండ్రి అయినా పరంపిత అయినా నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు సతప్రధానంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. तुम यहाँ आते हो मनुष्य से देवता अथवा पतित से पावन बनने. अब ये है रावण राज. भक्ति में रावण राज शुरू होता है. सब भक्ति करने वाले रावण के पंजे में है. सारी दुनिया 5 विकारों रूपी रावण के कैद में है, शोक वाटिका में है. बाप आकर सबको लिबरेट कर गाइड बन साथ ले जाते हैं. బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడ వచ్చింది దేనికోసం వచ్చారు? మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా తయారవడం కోసం వచ్చారు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ అంతా రావణ రాజ్యం ఉంది. భక్తి మార్గం ప్రారంభమైంది, అప్పటి నుండి రావణ రాజ్యం ప్రారంభమైంది కదా. అందరూ భక్తి చేసేవారు అందరూ కూడా ఎలా ఉన్నారు? ఇప్పుడు రావణ్ణి యొక్క పంజాలో చిక్కుకొని ఉన్నారు. మొత్తం ప్రపంచం. రావణ్ అంటే ఏంటి? పంచవికారాలు, కామ క్రోధ లోభ మోహ అహంకారాలని, ఈ పంచవికారాలని రావణ ఖైదులో చిక్కుకొని ఉన్నారు. శోక వాటికలో ఉన్నారు అందరూ అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చి ఇప్పుడు దీని నుండి ముక్తి కలిగించి లిబరేటర్ అయి ముక్తి కలిగిస్తున్నారు. గైడ్ అయి తోడుగా తీసుకుని వెళ్ళిపోతున్నారు బాబా మనల్ని. उसके लिए ये महाभारत लड़ाई है जो 5000 वर्ष पहले लगी थी. अब बाप फिर से स्वर्ग बना रही. ऐसा नहीं जिनको धन बहुत है वो स्वर्ग में ही अभी है ही नरक. బాబా చెప్తున్నారు ఇప్పుడు బాబా మన అందరినీ ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి దానికోసం ఇప్పుడు ఈ మహాభారత యుద్ధం జరగబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది అని చెప్తున్నారు బాబా. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇది జరిగింది. ఇప్పుడు బాబా మళ్ళీ స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. ఇలా అనుకోకండి స్వర్గం ఏంటి, డబ్బుంటే స్వర్గం కదా, ఇక్కడ అందరూ డబ్బు ఉన్న వాళ్ళందరూ స్వర్గంలో ఉన్నారు, ఇంకా స్వర్గం వేరేగా ఎక్కడుంది అనేవాళ్ళు ఉంటారు. కానీ అలా కాదు, ఎంత డబ్బున్న వాళ్ళైనా ఇక్కడ ఉన్నదే నరకం ఉంది అని చెప్తున్నారు బాబా. पतित पावन बाप को कहा जाता है, न कि नदी को. ये सब है भक्ति मार्ग. పతిత పావనుడు అని బాబానే చెప్తారు కానీ నదిని పతిత పావను అని అన్నారు, పతిత పావని అని అన్నారు.
అదంతా భక్తి మార్గం. నదులు, గంగా అంత పతిత పావని అని చెప్పి స్నానాలు చేయడం వెళ్ళి ఇదంతా భక్తి మార్గం అయిపోయింది. ये बातें बाबा ही आकर समझाते। अब ये तो जानते हो एक अलौकिक बाप, दूसरा पारलौकिक बाप, तीसरा है अलौकिक। अब पारलौकिक बाप शिव बाबा ब्रह्मा द्वारा ब्राह्मण धर्म स्थापन करते हैं. ఈ విషయాలు శివ బాబాయ్ వచ్చి మనకు అర్థం చేయిస్తున్నారు. ఇదైతే పిల్లలు తెలుసుకున్నారు కదా, ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి, మూడోవారు లౌకిక తండ్రి అంటే ఇంట్లో శరీరానికి జన్మించే తండ్రి, పారలౌకిక తండ్రి అంటే ఆకాశం మీద ఉన్నారు పరమాత్మ, మనందరి ఆత్మలందరికీ ప్రాణాలందరికీ తండ్రి. ఇంకా మూడోవారు అలౌకిక తండ్రి అంటే పారలౌకిక తండ్రి శివ బాబా వచ్చినప్పుడు బ్రహ్మ ద్వారా, బ్రహ్మని సాకారంగా తండ్రి, అతను నిరాకారుడు కదా, అందుకు బ్రహ్మను సాకారంగా తండ్రిగా నియమించి ప్రజాపితాన్ని బిరుదిచ్చి ఆ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపిస్తున్నారు. అప్పుడు ఈ బ్రహ్మ అలౌకిక తండ్రి అవుతున్నారు. ఇప్పుడు ముగ్గురు తండ్రులు అయ్యారు కదా మరి బ్రహ్మతో కలిపి, ఒక లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి పరమాత్మ, మూడోవారు अलौकिक तंड्री ब्रह्मा बाबा। ब्राह्मणों को देवता बनाने के लिए राजयोग सिखलाते, आत्मा ही पुनर्जन्म लेते हैं। ब्राह्मण धर्माన్ని స్థాపించి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల్ని దేవతలుగా తయారు చేయడం కోసం రాజయోగం నేర్పిస్తున్నారు బాబా వచ్చి. ఆత్మీయ కదా పునర్జన్మలు తీసుకుంటుంది. ఆత్మ హీ కేతి మై ఏక్ శరీర్ చోడు దూసరా లేతి హూ, ఆత్మే చెప్తుంది ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తున్నాను అని. बाप कहते अपने को आत्मा समझ, मुझ बाप को याद करो तो तुम पावन बनेंगे, कोई भी देहदारी को याद नहीं करो. శివ బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి అయిన నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు పావనంగా తయారైపోతారు. ఇంకే దేహదారుల్ని జ్ఞాపకం చేయకండి అని చెప్తున్నారు శివ బాబా. अब मृत्यु लोक का अंत है, अमर लोक की स्थापना हो रही, बाकी सब अनेक धर्म कलास हो जाएंगे. ఇప్పుడు మృత్యులోకము అంత్యమవుతుంది, అమరలోకం స్థాపన జరుగుతుంది, మిగిలిన అనేక ధర్మాలన్నీ వినాశనం అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. सतयुग में एक ही देवी देवता धर्म था, फिर चंद्रवंशी राम सीता त्रेता में थे. तुम बच्चों को सारे चक्र की याद दिलाते हैं. సతయుగంలో ఒకే దేవి దేవత ధర్మం ఉండేది, తర్వాత సీతారాములు వచ్చారు, చంద్రవంశం అన్నమాట. ఇప్పుడు మొత్తం చక్రం యొక్క స్మృతి కలిగిస్తున్నారు బాబా. ఇలా शांतिधाम और सुखधाम की स्थापना बाप ही करते. मनुष्य मनुष्य को सदगति दे नहीं सकते, वो सब है भक्ति मार्ग के गुरु. శాంతిధామ మరియు సుఖధామ యొక్క స్థాపన శివ బాబాయే చేస్తారు. శాంతిధామాన్ని ప్రత్యేకంగా స్థాపించక్కర్లేదు, ఎప్పుడు ఉండేదే, కానీ మార్గం చూపించి తీసుకెళ్తున్నారు కదా అందరినీ, అందుకని పరిచయం ఇస్తున్నారు కదా. శాంతిధామం ఇల్లు అక్కడుంది మీది అని బాబా వచ్చి చెప్పినప్పుడే మనకు తెలుస్తుంది, కాబట్టి శాంతిధామ స్థాపన చేసేవారని అనుకోవడం జరుగుతుంది. శాంతిధామం సుఖధామం యొక్క స్థాపన బాబాయే చేస్తున్నారు. మనుషులు మనుషులకు సద్గతి ఇవ్వలేరు, అదంతా భక్తి మార్గం మనుషులు నేర్పేది అని చెప్తున్నారు బాబా. సద్గతి మార్గం కాదు, భక్తి మార్గం. अभी तुम हो ईश्वरीय संतान, बाबा से राज्य भाग्य ले रहे हो, ये राजधानी स्थापन हो रहे, प्रजा तो बहुत बननी है, कुटुंब में कोई राजा बनते हैं. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానం అయ్యారు అని చెప్తున్నారు బాబా. బాబా నుండి రాజ్యభాగ్యం తీసుకుంటున్నారు మీరు, ఎందుకంటే రాజధాని స్థాపన అవుతుంది. ఇప్పుడు రాజధాని కోసం ప్రజలు చాలామంది తయారయ్యేది ఉంది కదా అని చెప్తున్నారు బాబా. ప్రజలు చాలామంది కావాలి, రాజులు మాత్రం కోటిలో కొద్ది మంది తయారవుతారు అని చెప్తున్నారు బాబా. सती को कहा जाता है फूलों का बगीचा, अब है कांटों का जंगल. रावण राज्य बदल रहा है, विनाश होना है, ये ज्ञान अब तुमको मिल रहा है. సతీగా పుష్పక వనం పూల తోట అంటారు. ఇప్పుడున్నది ముళ్ళ అడవి ఈ ప్రపంచం, కానీ రావణ రాజ్యం ఈ ముళ్ళ అడవి ఇలాగే ఉండదు, మారిపోతుంది. ఇప్పుడు వినాశనం అయ్యేది ఉంది, ఇది వినాశనమై కొత్త ప్రపంచం వస్తుంది. ఈ జ్ఞానం ఇప్పుడే మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణకో ఏ జ్ఞానం नहीं रहता, ప్రాయలోపు हो जाता है. అదే లక్ష్మీనారాయణ సత్యుగంలో వచ్చేటప్పటికి ఈ జ్ఞానం వాళ్ళలో ఉండదు, ఎందుకంటే ప్రాయలోపం అయిపోతుంది. भक्ति मार्ग में बाप को कोई भी यथार्थ नहीं जानते. बाप है रचयिता, ब्रह्मा विष्णु शंकर भी रचना है. सर्वव्यापी कहने से वर्षे का हक खत्म हो जाता है. बाबा आकर सबको वर्षा देते हैं.
భక్తి మార్గంలో యథార్థమైన విషయాలు ఎవరికి కూడా తెలియదు. బాబా కోసం యథార్థం తెలియదు. తండ్రి పరిచయం. బాబా ఎవరు? రచయిత, సృష్టి అంతటికి రచయిత. అతని తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు అతని రచన. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా రచనయే. అందరూ మిగిలిన అందరూ రచనయే. కానీ భక్తి మార్గంలో సర్వవ్యాపి అని చెప్పేస్తారు. నీలో భగవంతుడు, నాలో భగవంతుడు, అందరూ రచయితే అయిపోయినట్టు కదా. సర్వవ్యాపి అని చెప్పడం వలన వారసత్వం యొక్క హక్కు సమాప్తి చేసుకున్నాం మనం. బాబా వచ్చేందరికి వారసత్వం ఇస్తున్నారు. తండ్రే లేరు, నేనే తండ్రి అంటే ఇంకా వారసత్వం ఎక్కడ నుండి వస్తుంది చెప్పండి? నాలోనే తండ్రి ఉన్నారంటే అలా కాదు కదా. మనం పిల్లలం, తండ్రి అనుకున్నప్పుడు వారసత్వం లభిస్తుంది మనకు. 84 जन्म वही लेते जो पहले पहले सतयुग में आते। क्रिश्चियन लोग करके 40 जन्म लेते होंगे। एक भगवान को ढूंढने के लिए कितने धक्के खाते। अब तुम धक्के नहीं खाएंगे। एक बाप को याद करो तो तमो प्रधान से सतो प्रधान बन जाएंगे। ये है यात्रा. బాబా చెప్తున్నారు 84 జన్మలు ఎవరు తీసుకుంటారంటే సత్యుగంలో మొట్టమొదట జన్మ నుండి ఎవరైతే వస్తారో వాళ్ళే 84 జన్మలు తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా. క్రిస్టియన్స్ 40 జన్మలు ఉండొచ్చేమో వాళ్ళవి అని చెప్తున్నారు బాబా. అంటే వాళ్ళు ద్వాపరయుగంలో కూడా 500 సంవత్సరాలు అయ్యేకి వస్తున్నారు. అయితే 2000 సంవత్సరాలు వాళ్ళ చరిత్ర నడుస్తుంది. అయితే వాళ్ళు లేటుగా రావడం వల్ల కొంచెం ఆయుష్ కూడా అనుభవిస్తారు. అంటే ద్వాపరయుగం కలియుగం కలిపి 63 జన్మలు, 500 సంవత్సరాలు తీసేస్తున్నా 6 జన్మలు మనం తీసేస్తున్నా 57 అలా రావాలి. కానీ ఆయుష్ కొద్దిగా అనుభవిస్తారు లేటుగా వచ్చిన వాళ్ళు. అందుకే 40 జన్మలు అలాగ వస్తుందన్నమాట. ఒక భగవంతుని వెతకడం కోసం ఎన్ని దెబ్బలు తింటున్నారు ద్వాపరయుగం నుండి. కానీ మీరు ఆ గుడి ఈ గుడి తిరిగి దెబ్బలు తింటారా? ఇప్పుడు మీరు దెబ్బలు తినే అవసరం లేదు. అతను మీ దగ్గర వచ్చేస్తారు. అతన్ని తెలుసుకుని ఎక్కడున్నాం అక్కడ మనం జ్ఞాపకం చేసుకుని ప్రాప్తులు అనుభవిస్తున్నాం కదా. ఇంకా అక్కడ ఇక్కడ వెతికే అవసరం లేదు. ఒక బాబాని జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడున్నారు అక్కడే మీరు తమ ప్రధానం నుండి సతప్రధానంగా తయారైపోతారు. ఇదే యాత్ర అంటారు. ఎలా? బుద్ధి ద్వారా రోజు బాబా దగ్గరికి వెళ్తాం కదా, బాబాని జ్ఞాపకం చేస్తాం కదా, అందుకే ఇది యాత్ర అయింది అని చెప్తున్నారు బాబా. ఏ హే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ తుమ్హారీ ఆత్మ పడితే. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇందులో మీ ఆత్మ చదువుకుంటుంది, చదువు అని చెప్తున్నారు బాబా. साधु संत कह देते आत्मा नहीं लेपे, लेकिन आत्मा ही कर्मों अनुसार दूसरा जन्म लेती. సాధు సన్యాసులు ఆత్మ నిర్లేపి అని చెప్పేస్తున్నారు. కానీ కాదు, ఆత్మీయ కర్మల అనుసారం రెండో జన్మ తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ హి అచ్చా వా బురా కర్మ కర్తే హే. ఆత్మే మంచి లేదా చెడు కర్మలు చేయడం, ఆ కర్మల అనుసారం జన్మలు తీసుకుని అనుభవించడం ఆత్మే చేస్తుంది. ఆత్మ నిర్లేపి ఎలా అవుతుంది? ఆత్మకే వర్తిస్తుంది చేసే కర్మ అంతా కూడా అని చెప్తున్నారు బాబా. इस समय कलयुग में तुम्हारे कर्म विकर्म होते हैं, सतयुग में तुम्हारे कर्म अकर्म होते हैं. ఈ సమయంలో కలియుగంలో మీరు ఏ కర్మ చేసినా అది వికర్మ అయిపోతుంది. ఎందుకని? దేహాభిమానంలో ఉండి చేస్తారు కదా, అందుకు వికర్మ అయిపోతుంది. కానీ సతయుగంలో మీ కర్మలు అకర్మగా ఉంటాయి. అంటే వికర్మ అంటే మైనస్, సంగమయుగంలో సుకర్మ, సుకర్మ అంటే ప్లస్, ఆత్మాభిమానంగా ఉండే చేసే కర్మలో ప్లస్ అంటే సంపాదన జరుగుతుంది. కానీ సత్యుగంలో సంపాదన ఉండదు, మైనస్ అంటే నష్టము ఉండదు అన్నమాట. అందుకే అకర్మ అంటారు దాన్ని. వహా వికర్మ హోతానే, వికర్మలు జరగవు సత్యుగంలో. ఓహే పుణ్య ఆత్మోంకి దునియా. అందుకే దాన్ని ఏమంటారు? పుణ్యాత్మల ప్రపంచము అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, एक बाप से बेहद का वर्षा लेना है, శ్రేష్ఠ కర్మ करने. ఒక్క బాబా నుండి అనంతమైనటువంటి వారసత్వం తీసుకోవాలి, శ్రేష్ఠ కర్మలు చేయాలి.
जब बाप मिला है तो किसी भी प्रकार के धक्के नहीं खाने हैं ఎప్పుడైతే బాబా దొరికేస్తారో మీకు ఇంకెక్కడ అక్కడ వెతికి ఏ రకమైన దెబ్బలు తినకండి ఈ గుడి ఆ గుడి వెతుక్కొని ఏ రకమైన దెబ్బలు తినకండి బాబా దొరికేస్తారు ఇంట్లో కూర్చొని బాబాని జ్ఞాపకం చేయండి మీరు ఏ పని చేస్తున్నారో పనిలోనే ఉండి బాబాని జ్ఞాపకం చేసుకోండి సర్వప్రాప్తులు ఉన్నాయి మీరు ఇంకా ఆ గుళ్ళు ఈ గుళ్ళు ఆ యాత్ర ఈ యాత్రలు తిరిగి దెబ్బలు తినకండి అని చెప్తున్నారు బాబా దొరికేస్తారు కదా భగవంతుడు మీ దగ్గరకే వచ్చేస్తారు కదా అతన్ని మీరు పట్టుకున్నారు కదా లభించారు కదా వారసత్వం తీసుకోండి ఇప్పుడు ఒక బాబా నుండి అనంతమైన వారసత్వం తీసుకోవాలి శ్రేష్ఠ కర్మలు చేయాలి అంతేగాని ఇంకెక్కడ అక్కడ వెతికే అవసరం లేదు బాబా కోసం బాబా లభించేశారు सेकंड पॉइंट बाप ने जो स्मृति दिलाई उस स्मृति में रख अपार खुशी में रहना है బాబా ఏదైతే స్మృతి కలిగించారో అవన్నీ స్మృతిలో ఉంచుకొని అపారమైన ఖుషీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా కోయి భీ దేహదారికో యాద్ నహీ కర్నా ఏ దేహదారిని కూడా జ్ఞాపకం చేయకూడదు అని చెప్తున్నారు బాబా బాబా ఏదైతే స్మృతి కలిగించారో వాటిని గుర్తుంచుకొని అపారమైన ఖుషీలో ఉండాలి ఈ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు वरदान निमित्तपन की स्मृति द्वारा अपने हर संकल्प पर अटेंशन रखने वाले निवारण स्वरूप भव निमित्त मात्रम अने स्मृति द्वारा తమ యొక్క ప్రతి సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకునేటటువంటి నివారణ స్వరూపంగా కండి నిమిత్త మాత్రం అనే స్మృతి ద్వారా తమ యొక్క ప్రతి సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకునేటటువంటి నివారణ స్వరూపంగా కండి అని చెప్తున్నారు బాబా निमित्त बनी हुई आत्माओं पर सभी की नज़र होती है इसलिए निमित्त बनने वालों को विशेष अपने हर संकल्प पर अटेंशन रखना पड़े నిమిత్తంగా అయినటువంటి ఆత్మలపైన అందరి దృష్టి ఉంటుంది అందువల్ల నిమిత్తమైన వారు విశేషంగా తమ ప్రతి సంకల్పం పైన అటెన్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది अगर निमित्त बने हुए बच्चे भी कोई कारण सुनाते तो उनको फॉलो करने वाले में अनेक कारण सुना देते हैं ఒకవేళ నిమిత్తమైన పిల్లలు కూడా ఏదైనా కారణాలు వినిపిస్తే వాళ్ళని ఫాలో చేసేవారు కూడా అనేక కారణాలు వినిపిస్తారు अगर निमित्त बनने वाले में कोई कमी है तो वो छिप नहीं सकती ఒకవేళ నిమిత్తమైన వారిలో ఏదైనా లోపం ఉన్నట్లయితే అది దాగి ఉండదు కనిపిస్తుంది బయటకు ఎందుకంటే స్థానం అలాంటిది అది इसलिए विशेष अपने संकल्प वाणी और कर्म पर अटेंशन दे निवारण स्वरूप बनो అందువల్ల విశేషంగా ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారు అందరూ వారిని వారు నిమిత్తంగా అనుకోవచ్చు ఎందుకంటే ఎవరు జ్ఞానం తెలుసుకున్నారో వాళ్ళందరినీ బాబా నిమిత్తం చేశారు మీరు ఇతరులకి జ్ఞానం ఇవ్వండి అని మీరు ఇతరులని బాబా పిల్లలుగా తయారు చేసి ఈ వారసత్వం ప్రాప్తి కలిగించండి అని బాబా నిమిత్తం చేశారు కదా నిమిత్తం అంటే కేవలం అక్కేనే అనుకోకండి అందువల్ల నిమిత్తం నేను అనుకునే వాళ్ళు ఏం చేయాలి విశేషంగా తమ సంకల్పాలు వాణి మరి కర్మ పైన అటెన్షన్ పెట్టుకొని నివారణ స్వరూపంగా తయారవ్వాలి కారణాలు అనేవి చెప్తూ కూర్చోకుండా నివారణ స్వరూపంగా తయారవ్వాలి స్లోగన్ ज्ञानी तो आत्मा वो है जिसमें अपने गुण व विशिष्टों का भी अभिमान ना हो ఎవరిలోనైతే తమ గుణాలు మరియు విశేషతల యొక్క అహంకారం కూడా ఉండదో వారే జ్ఞానయుక్త ఆత్మలు ज्ञानी तो आत्मा वो है जिसमें अपने गुण व विशेषतों का भी अभिमान ना हो ఎవరిలోనైతే తమ గుణాలు మరియు విశేషతల యొక్క అహంకారం కూడా ఉండదో వాళ్ళే జ్ఞానయుక్త ఆత్మలు మాతేశ్వరి జీకి అన్మోల్ మహావాక్య మాతేశ్వరి మమ్మ యొక్క అమూల్యమైన మహావాక్యాలు मनुष्य की एम ऑब्जेक्ट क्या है उसे प्राप्त करने का यथार्थ तरीका మనుషుల యొక్క లక్ష్యం ఏంటి ఆ లక్ష్యాన్ని పొందడానికి యథార్థమైన విధానం ఏంటి చెప్తూ ఉన్నారు మమ్మ हर एक मनुष्य को ये सोचना जरूरी है अपनी अच्छी जीवन बनाने के लिए क्या उचित है ప్రతి మనుషులు కూడా ఇది ఆలోచించుకోవటం అనేది అవసరం ఏంటంటే నా జీవితాన్ని నేను మంచిగా తయారు చేసుకోవడానికి ఏంటి ఉచితం అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మనిషికి లైఫ్ కిస్ లియే ఉస్మే క్యా కర్నా హై మానవ జీవితం ఎందుకోసం దొరికింది దానిలో మనం ఏం చేయాలి
अब अपनी दिल से पूछें कि वो मेरे जीवन में पलटा परिवर्तन हो रहा है. మీ హృదయంలో మీరు ప్రశ్నించుకోండి, నా జీవితంలో ఇప్పుడు పరివర్తన అనేది జరుగుతుందా, పరివర్తన అవుతూ ఉన్నానా. मनुष्य जीवन में पहले तो नॉलेज चाहिए, फिर इस जीवन के एम ऑब्जेक्ट क्या है, ये तो जरूर मानेंगे कि इस जीवन को सर्वदा सुख और శాంతి चाहिए. మానవ జీవితంలో మొదట జ్ఞానం అనేది కావాలి. తర్వాత ఈ జీవితం యొక్క లక్ష్యం ఏంటి అంటే తప్పకుండా అందరూ ఏమంటారు, ఈ జీవితానికి సదా సుఖము శాంతి కావాలి, ఇదే మా లక్ష్యము అంటారు కదా. क्या अभी वो मिल रही है? అయితే ఇప్పుడు ఆ సుఖము శాంతి అనేవి లభిస్తున్నాయి ప్రస్తుత జీవితంలోని. इस घोर कलयुग में तो दुख अशांति के सिवाय और कुछ है ही नहीं. आप सोचना है सुख शांति मिलेगी कैसे? అయితే ఈ ఘోరమైన కలియుగంలో దుఃఖము అశాంతి తప్ప ఇంకేమీ దొరకటం లేదు. ఇప్పుడు ఆలోచించాలి, సుఖము శాంతి ఎలా లభిస్తుంది, ఎలా దొరుకుతుంది. सुख और शांति ये दो शब्द जो निकले हैं वो जरूर इसी दुनिया में कब हुए होंगे, तभी तो इन चीज़ों की मांग नहीं करते. సుఖము శాంతి అని రెండు మాటలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పూర్వం రోజుల్లో ఎప్పుడో అలాంటి ప్రపంచాన్ని మీరు చూసుంటారు కదా. సుఖము శాంతి చూసుంటారు, టేస్ట్ చూసుంటారు. అందుకే అది కావాలని అడుగుతున్నారు, లేకపోతే ఎలా అడుగుతారు అని చెప్తున్నారు బాబా. इस पर समझाया जाता है कि ये दिन और रात जो दो शब्द है तो जरूर रात और दिन चलता होगा. దీనికోసం వివరిస్తూ మమ్మ చెప్తున్నారు, ఎలాగైతే పగలు రాత్రి రెండు మాటలు ఉన్నాయంటే తప్పకుండా రాత్రి పగలు నడుస్తేనే కదా ఆ మాటలు ఉపయోగిస్తున్నాం మనం. అలాగే సుఖము శాంతి అని అంటున్నామంటే ఎప్పుడో అనుభవించి ఉండి ఉంటాము. ऐसे कोई नहीं कह सकते कि हमने देखी ही रात है तो दिन को मानो कैसे, लेकिन जब दो नाम ही है तो उनका पाठ भी होगा. ఇలా అనడానికి లేదు కదా, నేను చూసిందే రాత్రినే చూసాను పగలు అనేది ఎలా ఒప్పుకుంటాము అంటే కుదరదు కదా. రెండు పేర్లు ఉపయోగిస్తున్నాం పగలు రాత్రి అని అంటే రెండు నడిచే పాత్ర ఉంది, అప్పుడే రాత్రి పగలన్న మాటలు ఉపయోగిస్తున్నాం. భలే మనం చూడొచ్చు చూడకపోవచ్చు, అది రాత్రినే చూసాను నేను పగలను ఒప్పుకోనంటే అవ్వదు కదా, పగలు కూడా నడుస్తుంది. वैसे हमने भी सुना है कि इस कलयुग से कोई ऊंची स्टेज भी थी जिसको सत्य कहा जाता है. అలాగే మనం కూడా ఈ కలియుగం అనే రాత్రిలో ఉన్నప్పటికీ మనం విని ఉన్నాము, ఈ కలియుగం కంటే ఉన్నతమైన స్థితి ఒకప్పుడు ఉండేది, దాన్నే సత్యుగం అని చెప్తారు అనేది మనకు తెలిసింది కదా. अगर ऐसा ही समय चलता रहे तो फिर उस समय को सत्युग नाम क्यों दिया गया? ఈ కలియుగంలో ఉన్నలాంటి దుఃఖాలు అశాంతి సమయమే నడిచి ఉంటే దానికి సత్యుగము అని పేరు ఎలా పెట్టారు దేవతలు ఉండే రాజ్యానికి అని చెప్తున్నారు బాబా. तो ये सृष्टि अपनी स्टेज बदलती रहती है, जैसे किशोर बाल युवा वृद्ध बदलते रहते वैसे సృష్టి भी బదల్తీ रहती है. కాబట్టి ఈ సృష్టి తన యొక్క స్థితులను మార్చుకుంటూ ఉంటుందన్నమాట. ఎలాగైతే పుట్టేక శరీరం చూడండి బాల్య యవ్వన కౌమార్య వృద్ధ అవస్థల్లోకి మారుతూ ఉంటుంది, అలాగే ఈ సృష్టి కూడా మొదట సుఖము శాంతితో ఉండేది అన్నమాట. సత్యయుగం త్రేతాయుగం సతో ప్రధానం సతో అంటారు, తర్వాత ద్వాపరయుగం రజో ప్రధానం కలియుగంలో తమో ప్రధానాల స్థితిలో మారిపోతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. आज की जीवन और उस जीवन में कितना फर्क है, तो उस श्रेष्ठ जीवन को बनाने का प्रयत्न करना. అయితే ఇప్పుడు ఎక్కడున్నాం, కలియుగంలో తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నాం. సత్యయుగం ఇలాగే ఉండేదంటే కాదు, సతో ప్రధానంగా ఉండే ప్రపంచం అది. అయితే ఇప్పటి జీవితానికి అప్పటి జీవితానికి ఎంత తేడా ఉంది సత్యయుగంలో ఉండే జీవితానికి, ఆ తేడా తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ మీ శ్రేష్ఠ జీవితాన్ని తయారు చేసుకుని ప్రయత్నం చేయండి సత్యయుగంలో వెళ్ళాలంటే అని చెప్తున్నారు మమ్మ. రెండో క్లాసు నిరాకారి దునియా ఆకారి దునియా और साकारी दुनिया का विस्तार. निराकारी प्रपंचम आकारी प्रपंचम और साकारी प्रपंच का विस्तारम. इस पूरे ब्रह्मांड के अंदर 3 दुनियाएं हैं. పూర్తి బ్రహ్మాండంలోని 3 ప్రపంచాలు ఉన్నాయి. ఏకే నిరాకారి దునియా, దూసరి ఆకారి, తీసరి హే సాకారి. ఒకటి నిరాకారి ప్రపంచం, 2 సాకారి ప్రపంచం, 3 రెండు आकारी प्रपंच, 3 साकारी प्रपंच. अब ये तो जान लिया कि निराकार सृष्टि में तो आत्माएं निवास करते और साकार सृष्टि में साकार मनुष्य संप्रदाय निवास करते. ఇదైతే మీరు తెలుసుకున్నారు కదా, నిరాకారి సృష్టిలో ఆత్మలు నివసిస్తూ ఉంటాయి, మరి సాకార సృష్టిలో సాకార మానవ సంప్రదాయం నివసిస్తూ ఉంటారు. बाकी है आकारी सूक्ष्म सृष्टि. अब विचार चलता है क्या ये आकारी सृष्टि सदा ही है या कुछ समय उसका पाठ चलता है.
నిరాకారి ప్రపంచం అంటే ఏంటి? ఆత్మలు నివసిస్తే. సాకారీ ప్రపంచం అంటే ఏంటి? మానవ సంప్రదాయం నివసిస్తున్నాం మనం ఎక్కడైతే ఉన్నాం ఇది సాకారీ ప్రపంచం. మధ్యలో ఆకారీ ప్రపంచం సూక్ష్మమైనటువంటి సృష్టి అనేదైతే అన్నారో అదేంటి? దీనికోసం ఆలోచన నడుస్తుంది. ఈ ఆకారీ ప్రపంచం సూక్ష్మలోకం సదా ఉంటదా? కొన్నాళ్ళ యొక్క పాత్రే ఉంటదా? కొన్నాళ్ళే ఉంటదా సూక్ష్మలోకం? दुनियावी मनुष्य तो समझते सूक्ष्म दुनिया कोई ऊपर है, वहाँ फरिश्ते रहते, उसको ही स्वर्ग कहते, वहाँ जाकर सुख भोगेंगे। लेकिन अब ये तो स्पष्ट है कि स्वर्ग और नरक इस सृष्टि पर ही होता है. ప్రపంచంలో వాళ్ళు ఏమనుకుంటారంటే సూక్ష్మలోకం అనేది పైన ఉంటుంది, ఆకారి లోకము, ఫరిస్తాలు ఉంటారు, అక్కడ స్వర్గం అనేది ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి సుఖాలు అనుభవిస్తాం మన స్వర్గంలో అనుకుంటూ ఉంటారు ఆకాశం మీద వెళ్ళి అని. కానీ ఇప్పుడు మనకు స్పష్టమైన విషయం ఏంటంటే స్వర్గము మరియు నరకం ఇదే సృష్టి మీద ఉంటాయి, ఆకాశం మీద వేరేగా ఈ లోకం లేదు. बाकी ये जो सूक्ष्म आकारी सृष्टि है जहाँ शुद्ध आत्माओं का साक्षात्कार होता है वो तो द्वापर से लेकर शुरू हुए हैं. ఇంకా సూక్ష్మలోకము ఆకారి లోకం యొక్క పాత్ర ఏంటి అంటే శుద్ధ ఆత్మల యొక్క సాక్షాత్కారాలు జరుగుతుంటాయి చూడండి, దేవత ఆత్మల యొక్క సాక్షాత్కారాలు. అది ఎప్పటి నుండి అంటే ద్వాపరయుగం నుండి ఆ సాక్షాత్కారాలు ద్వాపరయుగం నుండి జరిగాయి కాబట్టి ద్వాపరయుగం నుండి పాత్ర ఉంది సూక్ష్మలోకంది అని చెప్తున్నారనమాట మమ్మ. जब भक्ति मार्ग शुरू होता है तो ऐसे सिद्ध है నిరాకార సృష్టి और సాకార సృష్టి సదా హై హీ హై. భక్తి మార్గం ప్రారంభమైనప్పటి నుండి సాక్షాత్కారాలు మొదలవుతాయి. బాబా చెప్తున్నారు దీని ద్వారా నిరూపణ అవుతుంది ఏంటంటే నిరాకారి సృష్టి సాకారి సృష్టి అనేవి సదా ఉంటాయి. బాకీ సూక్ష్మ దునియా సదాతో नहीं कहेंगे, సూక్ష్మలోకం సదా ఉండదు. उसमें भी खास ब्रह्मा विष्णु शंकर का साक्षात्कार इसी समय हमको होता है. అందులో కూడా బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ సాక్షాత్కారం బ్రహ్మ విష్ణు శంకర పురులు అనేవి బాబా స్థాపించడం, బ్రహ్మ విష్ణు శంకర్ల సాక్షాత్కారాలు జరగడం అది ఈ సమయంలో జరుగుతుంది, సంగమ యుగంలోనే అని చెప్తున్నారు బాబా. हमको इसी समय हमको होता है क्योंकि इसी समय परमात्मा 3 कर्तव्य करने के लिए 3 रूप रचते हैं. ఎందుకంటే సంగమ యుగంలోనే బాబా 3 కర్తవ్యాలు చేయడానికి 3 రూపాలు రచిస్తారు కాబట్టి సంగమ యుగంలోనే త్రిమూర్తి సాక్షాత్కారాలు అనేవి జరుగుతాయి, బ్రహ్మ విష్ణు వీళ్ళు. మిగిలిన సాక్షాత్కారాలు ద్వాపరయుగం నుండే ప్రారంభమవుతాయి. అంటే ద్వాపరయుగం నుండే సూక్ష్మలోకం యొక్క పాత్ర ఉన్నట్టు సదా ఉండదు, సాక్షాత్కారాలు మొదలైన దగ్గర నుండి ఉంటుంది సూక్ష్మలోకంది. కానీ సంగమ యుగంలో విశిష్ట సూక్ష్మలోకాన్ని రచించుకొని వస్తానంటారు కదా బాబా, అంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మ విష్ణు శంకర్ని రచించుకొని వస్తారు బాబా. త్రిమూర్తి రచన అనేది జరుగుతుంది సంగమ యుగంలో అని చెప్తున్నారు బాబా. అది కూడా సూక్ష్మ రూపం వరకు, తర్వాత సాకారంగా వచ్చి సాకార బ్రహ్మను రచిస్తారు బాబా. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు, మృత్యులోకం అంత్యం అయిపోతుంది, అమరలోకం స్థాపన జరుగుతుంది. అందుకే మృత్యులోకంలో ఉండేవారు ఎవరిని మీరు జ్ఞాపకం చేయకండి, అంత్యం అయిపోయేవారిని అని చెప్తున్నారు బాబా. సదా ఉండే బాబాను జ్ఞాపకం చేసుకోండి. పేద పిల్లలైన మనకు ఏ స్మృతి కలిగిస్తున్నారు బాబా అంటే, పిల్లలారా మీరే పవిత్రంగా ఉండేటప్పుడు చాలా సుఖిగా ఉండేవారు, మీ అంత ధనవంతులు ఇంకెవరు ఉండేవారు కాదు, అపారమైన సుఖిగా వైభవాలతో ఉండేవారు. ధరణి ఆకాశం అంతా మీ అధికారంలో ఉండేది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ధనవంతులుగా తయారు చేయడానికి వచ్చారు బాబా. మళ్ళీ పవిత్రంగా తయారైతే ధనవంతులుగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా నుండి వారసత్వం తీసుకోవాలి, మీరు సర్వవ్యాపి అని కూర్చోకండి, శ్రేష్ఠ కర్మలు చేయాలి. బాబా లభించేస్తారు కాబట్టి ఇప్పుడు గుళ్ళు గోపురాలు యాత్రాస్థానాలని దెబ్బలు తిని వెతకండి బాబా కోసం, భగవంతుడి కోసం. భగవంతుడు ఇప్పుడు దొరికేస్తారు మన ఎదురుగా. బాబా ఏదైతే స్మృతి కలిగించారో అవన్నీ స్మృతిలో ఉంచుకొని అపారమైన ఖుషిలో ఉండాలి, ఏ దేహదారుని జ్ఞాపకం చేయకూడదు అని చెప్తున్నారు బాబా. నిమిత్తము అనేది మీరు నిమిత్త స్థానంలో ఉన్నారంటే అందరి దృష్టి మీ మీద ఉంటుంది కాబట్టి ప్రతి సంకల్పం మీద మీరు అటెన్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిమిత్తమైన వాళ్ళు ఏ కారణాలైనా వినిపిస్తే ఫాలో చేసే వాళ్ళు కూడా అనేక కారణాలు
వినిపిస్తారు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ నిమిత్తమైన వారిలో ఏదైనా లోపం ఉంటే అది దాగి ఉండదు. అందువల్ల విశేషంగా తమ సంకల్పాలు, వాణి మరియు కర్మ పైన అటెన్షన్ పెట్టుకొని నివారణ స్వరూపంగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. ఎవరిలోనైతే తమ గుణాలు, విశేషతల యొక్క అహంకారం కూడా ఉండదో వాళ్ళనే జ్ఞానయుక్త ఆత్మలని అంటారు అని చెప్తున్నారు బాబా. మమ్మ మహావాక్యాలు కూడా విన్నారు కదా. మానవ జీవితం ఎందుకు వస్తుంది, దీని లక్ష్యం ఏంటి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మరి ఆ లక్ష్యానికి తగినట్లైన పరివర్తన వచ్చిందా అనేది కూడా చూసుకోండి. సుఖము శాంతి అడుగుతున్నారంటే ఎప్పుడో మీరు అనుభవించబట్టే అడుగుతున్నారు కదా అని చెప్తున్నారు మమ్మ. సతీగంగా అనుభవించారు ఒకప్పుడు. ఇప్పుడు దుఃఖము అశాంతి ఉంది, సుఖం ఉండేదని నమ్మను అంటే అది కాదు కదా. ఇప్పుడు రాత్రి ఉంది, పగలు వస్తుందని నమ్మను అంటే ఆగుతుందా? అలాగే ఎలాగైతే బాల్య, యవ్వన, కౌమార, వృద్ధ అవస్థలు ఉంటాయి, అలాగే సుఖము సతీగంలో, త్రేతాయుగంలో సతోగుణి సుఖము, సతీయుగంలో సతోప్రధాన సుఖము, ద్వాపరయుగంలో రాజోప్రధానమైనటువంటి సుఖము ఉంది, దుఃఖము ఉంది. దుఃఖం అనేది కూడా యాడ్ అవుతుంది. కలియుగంలో ఇంకా దుఃఖం అశాంతి పెరిగిపోతుంది, తమో ప్రధానం. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి సుఖము యొక్క వారసత్వం ఇస్తూ ఉంటారు. నిరాకారి ప్రపంచము, సాకారి ప్రపంచం సదా ఉంటాయి. నిరాకారి ప్రపంచంలో ఆత్మలు నివసిస్తున్నాయి. ఇక్కడ మానవులు ఇక్కడికి వచ్చి పాత్ర అభినయించడానికి మానవ రూపాల్లో నివసిస్తున్నాం. ఇక్కడ ఆకారి ప్రపంచం అనేది సాక్షాత్కారాలు జరిగే లోకము. అది ద్వాపరయుగం నుండి కూడా ఉంటుంది. సూక్ష్మలోకం అనేది ద్వాపరయుగం నుండి స్టార్ట్ అవుతుంది. కానీ సంగమయుగంలో విశేషంగా త్రిమూర్తులు, సూక్ష్మ రూపంలో ఉండే త్రిమూర్తుల్ని బాబా రచిస్తారు. తర్వాత సాకార లోకంలో వచ్చి సాకార బ్రహ్మను రచిస్తారనమాట శివబాబా. త్రిమూర్తులు సాక్షాత్కారాలు అవడం అనేది సంగమయుగం నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు మమ్మ. అచ్చా, ఓం శాంతి. రేపు ఆదివారం కదా, రేపు సాయంత్రం ఎప్పటి మాదిరిగానే 6:30 నుండి 7:30 వరకు కామెంటరీతో యోగం ఉంటుంది. 7:15 వరకు. తర్వాత దిల్ రెడ్డి అన్నయ్య అని, మధుబన్ నివాసి అన్నయ్య కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మెడికల్ వింగ్లో డాక్టర్ సతీష్ గుప్తా గారి దగ్గర సేవలు అందిస్తూ ఉన్నారనమాట అన్నయ్య. ఆ డిపార్ట్మెంట్లోని బీటెక్ చేశారు అన్నయ్య. చాలా కాలంగా సమర్పిత రూపంలో మధుబన్లో సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నయ్యది రేపు ఈవినింగ్ క్లాస్ ఉంటుందన్నమాట. 5 రకాల స్థితులు ఎలాగ మనం అనుభవం చెయ్యాలి అనే దానిపైన అన్నీ క్లాస్ చేయిస్తారు. 7:30 నుండి 8:30 వరకు అన్నీ క్లాస్ ఉంటుంది. దానికి ముందు వరకు కామెంటరీతో యోగా నడుస్తుంది. అందరూ తప్పనిసరిగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి. మీకు తెలిసిన బీకేలు కూడా మన గ్రూప్లో పెట్టిన లింక్ షేర్ చేసి వాళ్ళు కూడా లాభాన్ని పొందేలాగా. లాస్ట్ వీక్ కూడా చూడండి, చాలా మంచి క్లాస్ చేయించారని సుమంత్ భాయ్. చాలా విశేషమైన పాయింట్స్. అందరూ బీకేలు లాభాన్ని పొందితే బాగుంటుంది కదా. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి, తెలుగులోనే ఉంటుంది, తెలుగు అర్థం చేసుకునే ఇలాంటి వాళ్ళందరికీ షేర్ చేసి మీరు లాభాన్ని కలిగించవచ్చు ఇతరులకు కూడా. ఓం శాంతి. भारत देश की महिमा महान, भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान। भारत देश की महिमा महान,
भारत